సభాధ్యక్షులు మిత్రులు శివరాజ్ పాటిల్ గారు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, అలాగనే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డి గారు, ఎలియాస్ వెంకన్న. వెంకన్న అంటే తెలుసు కదా మీకు, ఏడుకొండల వెంకన్న పేర్లు పెట్టుకున్నారు కాబట్టి మనం వెంకన్న అని పిలుస్తాము. అలాగనే ఇక్కడ ఇచ్చేసిన సోదరమణులు అందరికీ, అలాగనే ఇక్కడ వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, 6 అడుగుల బుల్లెట్. 6 అడుగుల బుల్లెట్ అంటే ఎవరు? 6 అడుగుల బుల్లెట్. అలాగనే కేసీఆర్ అన్న గారికి, అలాగనే చెల్లెళ్ళు, అక్కలు, చెల్లెలు, తల్లులు, తాతలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, అలాగని ఇక్కడ ఇచ్చేసినట్టు పెద్దలు, వేదికను అలంకరించిన పెద్దలు పేరు పేరున అందరికీ నా యొక్క శుభాభినందనములు. అలాగనే ఎన్నికలు మనము నవంబర్లో ఇదే పద్ధతిలో, ఇదే శ్రద్ధతో మనం ఎన్నికల్లో ఊరు వాడ గడప గడప తిరిగి, ఓట్ల గురించి తిరిగి మనము కేసీఆర్ గారిని మనం ఈ కాన్స్టిట్యున్సీలో హరీష్ రావు గారికి మాట ఇచ్చినట్టే ఈ కాన్స్టిట్యున్సీలో మేము చింతా ప్రభాకర్ గారిని మంచి మెజారిటీతో మేము గెలిపించుకొని వచ్చి అసెంబ్లీలో మీకు కానుక ఇస్తామని మనము అసెంబ్లీలో అతనికి పంపించినాము. అలాగనే అన్న కేసీఆర్ గారు పల్లె అడుగుతుంది, జిల్లా అడుగుతుంది, వాడ అడుగుతుంది. అయినా ఓడిపోయినా కూడా మన మనుషుల్లో, మన గుండెలో గూడు కట్టుకున్న వ్యక్తి దేవుడు. కేసీఆర్ దేవుడా కాదా? అపర భగీరథుడు, నీళ్లు తెచ్చిన భగీరథుడు, ఒక్కో మనిషి కరెంట్ తెచ్చిండు. ఈ రోజు కరెంటు ముంగట 24 గంటలు మనం ఉంటున్నామంటే ఆయన చేసినటువంటి ప్రణాళికలు, సంస్కరణలు, అలాగనే ఆయన తోడుగా 6 అడుగుల బుల్లెట్ కేసీఆర్ గారు ఏదైతే అతను ఎంబడి ఉండి ఏదైతే పనులు చేసి ఏదైతే అభివృద్ధి పథకాలు తెచ్చారో, కాబట్టి ఆ రోజులనే మనం చెప్పినాము, ఒకవేళ కేసీఆర్ గారు ఓడిపోతే ఈ వచ్చినటువంటి సంక్షేమ పథకాలు పోతాయి. అలాగనే ఏదైతే ప్రభుత్వం వచ్చిందో 6 గ్యారంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, అన్ని అబద్ధాలు. మీకందరికి మనందరికి పంగనామాలు పెడుతున్నారు. ఆ పంగనామాలతోటి 420 హామీలు అన్నారు. ఆ 420 అంటే 420 హామీలు కూడా వాళ్ళు ఏవి పూర్తి చేయరు. ప్రతి మీటింగ్లో, ప్రతి దగ్గర హరీష్ రావు గారు క్లియర్ గా చెప్తున్నారు, ఇవాళ అన్నదాతలకు, రైతన్నలకు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు రావు, రైతు బీమా పథకం లేదు, వారికి రైతు ఇన్సూరెన్స్ కూడా లేదు. అదే కేసీఆర్ మన హరీష్ రావు గారు వీడియోలో చూపిస్తా అంటున్నారు. కాబట్టి రుణమాఫీ 2 లక్షలు అన్నారు. రుణమాఫీ కూడా ఏమి చేయరు, వాళ్ళు మోసం చేస్తారు. కాబట్టి మీరందరూ శ్రద్ధతో ఎంపీ వెంకట్రామరెడ్డి గారిని మంచి ఓట్లతో, మంచి మెజారిటీతో, ఓట్ అనేది ఒక మంచి వజ్రాయుధం. కాబట్టి ఆ వజ్రాయుధంని మనము పోలింగ్ రోజు మనము 13th మే రోజు అనగబెట్టి గుద్దుతే ఢిల్లీలో కషాయ దళము, కాంగ్రెస్ దళము అమ్మానాలే. ఏమంటది? అమ్మానాలి వాళ్ళు. కాబట్టి మీరందరూ కేసీఆర్ గారిని ఒకవేళ మనము ఎంపీగా ఉన్న మెజారిటీ సీట్లను తెలంగాణ లెక్క గెలిపించి ఒకవేళ పార్లమెంట్కు పంపిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనోళ్ళు వాళ్ళ మెడలు వంచి, కేసీఆర్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇస్తున్నారు, సభలలో కూడా చెప్తున్నారు, ప్రతి దగ్గర పార్లమెంట్కు నాకు ఎక్కువ సీట్లు ఇచ్చేయండి, నేను మీ గురించి మెడలు వంచి మీ అభివృద్ధికి దానికి నేను పని చేపిస్తుంటున్నారు. కాబట్టి మీరు ఎవ్వరు చెప్పినా మోసపోకుండా, గోసపడకుండా ఓట్లు అనేది మనము మంచిగా ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని. అలాగనే మన మహబూబ్ నగర్ లో బస్సు యాత్ర చేస్తుంటే ఒక పిల్లగాడు, జస్ట్ ఆ పిల్లగాడు 10 ఏళ్ళు కూడా ఉండాడు, ఇద్దరు 10-11 ఏళ్ళ పిల్లగాడు బస్సులో కేసీఆర్ గారు పోతుంటే అద్దంలో నుంచి కేసీఆర్ సార్, ఓ కేసీఆర్ సార్, ఓ కేసీఆర్ సార్ అని అద్దంలోకి ఇట్లా చేయి పెడితే కేసీఆర్ గారు చెయ్యి ఇచ్చి ఇట్లా తీసుకుంటే అది సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా వైరల్ అవుతుంది. కాబట్టి అందరికీ కేసీఆర్ గారు ఓడిపోయిందన్న బాధ తప్ప అందరికి ఉన్నది. కాబట్టి మనం అందరము ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మంచిగా పనిచేసి మన గవర్నమెంట్ అనేది వస్తుంది, గవర్నమెంట్ రాకపోని కానీ శ్రద్ధతో పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక క్రమశిక్షణగా కార్యకర్తలాగా మనం పనిచేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలని. భాయ్యో బహనో, बुजुर्गों, दोस्तों, सबको मेरा आदाब। मैं आप लोगों से गुजारिश करता हूं कि वेंकटरामरेड्डी साहब अच्छे पढ़े लिखे और जो है यहाँ डिस्ट्रिक्ट में IAS कलेक्टर है कि 11 साल उन्होंने गुजारे ये डिस्ट्रिक्ट में। 11 साल जो है सो उन्होंने बहुत अच्छे काम करे।
और डेवलपमेंट के बारे में भी बहुत सोच के उन्होंने करे, तो उनको यहाँ पे केसीआर साहब, हरीश राव साहब कैंडिडेट बना के जो आज पार्लियामेंट में हल्के से उनको एमपी को ठहरा करे, उनको जो है सो अपन लोग अच्छे वोटों से जिता के उनको पार्लियामेंट में भिजा के अपन जो आजकल आप लोग तो देख रहे रिजर्वेशन चले जाते, बोल रहे माइनॉरिटी का रिजर्वेशन पक्का चले जाता, सोशल जस्टिस बोल रहे पक्का चले जाता, और जो है सो अम्बेडकर लिखे सो आइन का मतलब राज्यांगम बोलते तेलुगु में, और जैसे ये सब चीजें चले जाएंगे। तो इसलिए अपन लोग ये सोचते हुए अपना वोट जो है सो सेक्युलर पार्टी जो पब्लिक के लिए जो सोचते वो पार्टी को जो है सो अपना वोट देके वेंकटराम रेड्डी साहब को अच्छे वोटों से जिता के पार्लियामेंट में भिजाना बोल के मैं आप लोगों से गुजारिश भी कर रहा हूं। और आइंदा आने वाले दिनों में जो आजकल जो సఫ్రాన్ పార్టీ जो बात कर रहे हैं वो पूरा करते उन लोग। అలాగనే ఈ రోజుల్లో రాజ్యాంగం కూడా ఏడుస్తుంది, ప్రజాస్వామ్యం కూడా ఏడుస్తుంది, కాబట్టి ఇవన్నీ ప్రమాదంలో పడ్డాయి, కాబట్టి మనం ఇవన్నీ కాపాడుకోవాలని మీ అందరితో మనవి చేసుకుంటూ ముగిస్తూ ధన్యవాదాలు.